2 బతకొచ్చు, 3 బతకొచ్చు. బతికిన దాన్ని బట్టి చేస్తాము. సో ఈ కనకాంబరం మొక్కలు ఒక అరెకరం వేసి అన్నారు కదా తోట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతువల. అందరూ నమస్కారం అండి, నా పేరు మహేష్. ఈ రోజు అయితే మనం గుంటూరు జిల్లా పెద్దవడ్లపూడి సమీపంలో ఉన్నాం. ఇక్కడైతే కొంతకాలంగా రైతు కనకాంబరం పూలు సాగు అయితే చేస్తున్నాడు. అతను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మొక్కలు ఎక్కడ. నమస్తేనండి, నా పేరు తాత వెంకటేశ్వరరావు. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి కనకాంబరం సాగు చేస్తున్నారు సార్? మేము 15 సంవత్సరాలు మెట్టి చేస్తున్నాం అండి. 15 సంవత్సరాలు మెట్టి చేస్తున్నాము. రాజమండ్రి నుంచి నారు తెచ్చుకుంటామండి. మడి వచ్చేళ్ళకి 6,000 7,000 పడుద్ది. అంటే 15 సెంట్కి వస్తుంది 3 మొళ్ళు, 20,000 22,000 పట్టిద్ది. ఈ వేసవకాలం వాళ్ళకి అగ్గికి జల రాక పూలు రాక చాలా ఇబ్బంది పడిపోయామండి. సార్ ఇది కనకాంబరాలు మొక్క నాటుకున్న ఎన్ని నెలలకు వస్తుంది అండి? కాపు ఎన్ని రోజులకి వస్తుంది? 40 రోజులకి నుంచి గెలొచ్చిద్దండి. గెలొచ్చి పూలు వస్తా ఉంటాయి. అట్లాంటిది ఈ వానలకి అగ్గిలకి ఇప్పుడు 40 రోజులు అయిపోయిందండి. అంటే నెల క్రితం వచ్చిన వర్షాలకి రాలేదు, తేమగుండి ఆరక ఈ గెలలో రాక పూలు రాక చాలా ఇబ్బంది పడిపోయాం. అందరు చేలు కూడా పోయినాయండి వరకలకి, అసలు బాగా పోయినాయి. ఇప్పుడు 24. ఇప్పుడు మీరు నాటుకున్న అరెకరంలో కనకాంబరాలు రోజుకి ఎంత దిగుబడి రావచ్చు? అంటే కిలోలు లెక్క వస్తాయా లేదంటే? కిలోలు లెక్కేనండి. రోజుకి ఎన్ని కిలోలు రావచ్చు? ఇప్పుడు అరెకరం అంటే 10 కిలోలు దిగాలి. అరెకరానికి 10 కిలోలు దిగాలి. 10 కిలోలు దిగాలి రోజువారీ వచ్చేళ్ళకి. అట్లాంటిది ఇలా కేజీ 2 కిలోలు తెగుతున్నాయండి అరెకరానికి. సార్ రోజు ఏ సమయంలో పూలకు వస్తారు? పొద్దున్న 6 వస్తామండి. 9, 10 ఆపేసేస్తాము. ఆపేసి ఇక మార్కెట్ ఇక అంతవరకు అయిపోద్ది. రోజుకి 10 కేజీలు రావచ్చు పూలు. మామూలుగా ఉంటామైతే వాతావరణం బాగుంటామైతే 7 అంత అనుకూలం లేదండి. చాలా మంది పోని వాళ్ళకి వరదకి మొత్తం పోయినాయి ఉండాయి కూడా అరెకరానికి 2 కిలోలు అట్ట అవుతుంది. సార్ ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గారు పూలు కావాలంటే మీరు కాల్ చేస్తే ఇస్తారా? ఇస్తామండి. మార్కెట్ రేట్కే ఇస్తాం. మార్కెట్ రేట్కే ఇస్తాం. వాళ్ళు వస్తే వాళ్ళ కళ్ళ ముందు కోసిస్తారా? కోసేస్తాం. పొద్దున్న 6 చేలో ఉంగుతాము. 9, 10 అయిపోతాయి కోసి. ఈ రోజు చెప్తే రేపు మార్నింగ్ ఇస్తారా? ఇచ్చేస్తాం. ఓ రోజు ముందు చెప్తే కోసిస్తారు. పొద్దున్న ఇవాళ చెప్పారనుకోండి, రేపు పొద్దున్న వస్తే కోసి ఇచ్చేస్తాం. రేపు పొద్దున వస్తే కోసిస్తారు. కోసి ఇచ్చేస్తాం ఏమంటే. ప్రెసెంట్ అయితే మీరు ఒక అరెకరంలో కనకాంబరం మొక్కలు అయితే వేసారు. అరెకరంలో కనకాంబరం కాపు వేసారు. సో ఈ కనకాంబరం మొక్కలు ఒక అరెకరం వేసా అన్నారు కదా తోట. అంటే ఒక జొతగా కలిపి పెడతామండి. 2, 3 పెడతాము. ఒకటి పోయినా 2 మొలుతాయండి. ఒకటి పోయినా 2 మొలుతాయి. అంటే నాటినప్పుడు చనిపోయే అవకాశం ఉందా? చనిపోయిన అవకాశం అంటే వాతావరణం అనుకూలంగా ఉంటే బాగానే ఉంటది. లేదానికి వర్షం ఎక్కువ పడి అగ్గేస్తేనే మట్టికి మళ్ళీ పెట్టినట్లు చచ్చిపోతాయండి. చిన్న మొక్కలు కాబట్టి అవి చనిపోయే గుణము ఉంది. ఇక్కడ నుంచి వాతావరణం బాగుండే కొద్ది పూలు పెరుగుతా ఉంటాయండి. అంటే ఇప్పుడు కనకాంబరం కాపుకి నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటదండి? అవసరం తక్కువ. 15 రోజులు పెట్టుకోవచ్చు. అంటే నెలకు 2 సార్లు పెట్టుకోవచ్చు. అప్పుడు కాపు ఎక్కువగా మొగ్గ వచ్చింది. ఎమ్మటే పెడితే ఏంటంటే మొగ్గ ఆగిపోయింది. 2 నెలల్లో 2 సార్లు పెట్టుకుంటే మనకి నేల ఆరే గొంతుకి పైన మొగ్గ వచ్చింది. సో ఇప్పుడు కనకాంబరం పంటలో అంతర పంటలు వేసుకోవచ్చా? కనకాంబరాలు ఇక ఏమి వేయటానికి ఉండదండి. అంటే మీరు మధ్యలో గులాబీ పెట్టాము. ఈ నిలబడితే కనకాంబరాలు ఈ సంవత్సరం బాగా నిలబడతాయేమో. తర్వాత పీకెత్తే మళ్ళీ పైరు వేసుకుంటా లేకుండా గులాబీలు పెట్టాం. గులాబీలు ఇక మనం రోజువారీ కోసుకోవచ్చు. ఈ గులాబీ మొక్క కూడా ఒకసారి మొక్క నాటితే ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 5 సంవత్సరాలు ఉంటాయి. వాతావరణం లైన్ ఉంటే బాగుంటే 5-6 సంవత్సరాలు నిలబడతాయండి. బాగుంటది, దిగుబడి కూడా బాగుంటది. అంటే ఇప్పుడు కనకాంబరాలు అయితే సంవత్సరం లోపల ఉంటది పంట, లేదా 2 సంవత్సరాలు నిలబడే అవకాశం ఉంటది వాతావరణం బట్టి. ఏది కనకాంబరాలు అంటే మనం జాగ్రత్త చేసుకునే దాన్ని బట్టి, మన జాగ్రత్తని పైన వాతావరణం అనుకూలంగా ఉంటే 2-3 సంవత్సరాలు గట్టి నిలబడతాయి. అప్పుడు మనకి పైరు వేసుకునే విధానం ఉండదు, మనకి రూపాయి మిగులుతుంది. అది బాగా దిగుబడి వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఈ పంట అంతా ఎక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నారండి మీరు? విజయవాడ అండి. విజయవాడ పూల మార్కెట్ కాళేశ్వరం మార్కెట్ లోనే మేము అక్కడికి తీసుకెళ్ళేసింది. ఇప్పుడు అంతా ఆడకి వెళ్ళాల్సింది. డైలీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటారు. ఆడే వాళ్ళు బేర ఉంటారుగా, వాళ్ళకి కాటా పెట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్ముతారు. వాళ్ళు అమ్మి డబ్బులు ఇస్తారు. 15 రోజులకి అట్టా ఇస్తారు.
అంటే మీరు పొలం దగ్గర కూడా అమ్ముతారు? పొలం దగ్గర కూడా మార్కెట్ దగ్గరికి వెళ్తే కనుక అమ్మరు మీరు? అమ్మరు. అంతేనా? అంటే మీరు రాజమండ్రి దగ్గర నుంచి మొక్కలు తెచ్చుకున్నారు? రాజమండ్రి నుంచి మొక్కలు తెచ్చుకుని నాటుకుని జార తోలుచుకుని బోతలు వేసుకుని ఆ పని మొక్కలు 3 మొక్కలు 4 మొక్కలు పెట్టుకుంటామండి. ఆ మొక్కలు 2 బతకొచ్చు 3 బతకొచ్చు, బతికిన దాన్ని బట్టి చేస్తాము. ఒకే చోట 2-3 మొక్కలు 2-3 మొక్కలు పెడతాం. అడుగు దూరంలో పెడతాం. ఒక అడుగు దూరంలో పెట్టి నాటుతాము. ఏదన్నా ఇదిగా ఉందనుకో ఏదన్నా పాదులు పోయే అవకాశం ఉంటుంది. లేదు వాతావరణం బాగుందనుకో చక్కగా బతుకుతాయి. 40 రోజుల కాంచి పూలు వచ్చేస్తాయి. 40 రోజుల కాంచి పూలు వచ్చేస్తాయి. అండ్ మీరు ఇప్పుడు ఓన్లీ గులాబీ కనకాంబరాలు ఒకటే చేస్తున్నారు? కనకాంబరాలు గులాబీలు కూడా పెట్టానండి. అంటే ఇప్పుడు ఎవరికి కావాలంటే గులాబీలు కానీ కనకాంబరాలు కానీ మీరు అందజేయగలుగుతారు? ఇవ్వగలుగుతాం.